కాళేశ్వరం ప్రాజెక్టుకు ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లి గురించి ఆలోచన చేయాలని సూచించారు మహారాష్ట్ర మాజీ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి సిహెచ్ విద్యాసాగర్ రావు. ఇండియాలో ఎమర్జెన్సీ ప్రకటించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కరీంనగర్లో బీజేపీ ఏర్పాటు చేసిన సదస్సుకు ఆయన హాజరయ్యారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏమవుతుందో తెలియదన్నారు. ఇక ప్రత్యామ్నాయంగా ఇచ్చంపల్లి నుంచి నీటిని తీసుకునే అవకాశం ఉందని గుర్తు చేశారు. ఇక మరోసారి ఇచ్చంపల్లిపైన పాదయాత్ర చేస్తే మళ్లీ తానే ముందు నడుస్తానని అన్నారు విద్యాసాగర్ రావు. భారతదేశాన్ని కారాగారంగా మార్చిపడేసినారు, పత్రికా స్వాతంత్రానికి సంఖ్యలు వేసినారు. అటువంటిది పునరావృతం కాకుండా ఉండాలంటే అందరూ జాగ్రత్తగా ఉండాలని పదే పదే ఈ యొక్క ఎమర్జెన్సీ దినాన్ని మేము స్మరించుకుంటున్నాం. భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తారు. స్టాండ్ భారతీయ జనతా పార్టీ పరంగా కాళేశ్వరానికి సంబంధించి స్టాండ్ చాలా క్లియర్గా ఉంది. అది అవసరం వచ్చినప్పుడు మా నాయకులు, మా స్పోక్స్ పర్సన్ చెప్తారు. ఆయన కమిషన్ ఉన్నాడు కదా, ఇప్పుడు కమిషన్ స్టాండ్ తెలియదు కాబట్టి కమిషనర్ ఏం చెప్తారో చూసిన తర్వాత. కానీ ఏదైనా తెలంగాణ అనేది అది చాలా ఎత్తు మీద ఉంది కాబట్టి 300 అడుగులకు ఎక్కువ ఉంది కాబట్టి దీన్ని నీళ్లు మాత్రం అవసరం. ఈ ఒకటి పోతే ఒకటి ప్రత్యామ్నాయంగా ఆలోచించుకొని ప్రజలకు, రైతులకు సురక్షితంగా నీళ్లు వచ్చే విధంగా చూపించాల్సినటువంటి బాధ్యత రాజకీయ నాయకులు అన్నీ ఉన్నది. ఈ కమిషన్ పైన వారు ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అన్ని రాజకీయ పనులు కట్టుబడి ఉండాలి. దానికి సంబంధించి ఇంకేంటంటే కమిషన్ ఎంక్వైరీ అయిన తర్వాత నీళ్లు మళ్ళీ అవసరం తెలంగాణకు అన్నప్పుడు మా పార్టీ నిర్ణయం తీసుకొని ఒక ఆమోదయోగ్యమైనటువంటి ఆచరణయోగ్యమైన ప్రణాళిక మా పార్టీ రూపొందిస్తుంది. ఉన్నటికైనా కూడా అప్పుడు మంచిగా ఉన్నది, ఇప్పుడు బాగాలేదనేటువంటి ఆలోచన ఉంటుంది. సరైనది కాదు. మారుతున్నప్పుడు మార్పు చాలా అవసరం. ఎప్పుడు యువతరం వచ్చింది, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు రాజకీయాలు కూడా ముందు మంచిగా తీసుకుపోతున్నారు, బాగా తీసుకుపోతున్నారు.